ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు ఆనందమై, క్రీస్తు దీనదాసురాలను. గత కొన్ని సంవత్సరములుగా దేవుడు మమ్మల్ని పెరవలి మండలం సమీపంలోని కాకరపరు అనే ఒక చిన్న హిందూ గ్రామంలో సేవ చేయడానికి నడిపించారు. మేము అక్కడ కుటుంబాలను సందర్శించడం, పిల్లలతో బైబిల్ కథలు పంచుకోవడం మరియు ఇళ్లల్లో నిశ్శబ్దంగా ప్రార్థించడం ద్వారా పరిచర్యను ప్రారంభించాం. దేవుని యొక్క కృప వలన పరిశుద్ధాత్మ దేవుడు కొంతమంది హృదయాలను తెరిచారు. నేడు 10 హిందూ కుటుంబాలు యేసును తన సొంత రక్షకునిగా అంగీకరించాయి. ప్రతి ఆదివారం మేము వరండాలలో లేదా చిన్న అద్దె గదుల్లో సమావేశమవుతున్నాం. దేవుని స్తుతించడం, కథలు చెప్పడం మరియు దేవుని వాక్యాన్ని బోధించడం జరుగుతుంది. ఇప్పుడు విశ్వాసులు విశ్వాసంలో పెరుగుతున్నారు. మరియు గత కొన్ని సంవత్సరాలుగా మేము ఒక విషయం కోసం ప్రార్థన చేస్తున్నాం, ప్రభుని అడుగుతున్నాం. అది ఏంటంటే ఆరాధనా మందిరం. కాకరపరు గ్రామంలో దేవుని మందిరాన్ని నిర్మించడానికి ఇదే సమయం. హగ్గై గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనములో ప్రభు ఇలా అంటున్నాడు, మీరు పర్వతానికి వెళ్ళి కట్టెలు తెచ్చి ఇల్లు కట్టండి, నేను దానిలో ఆనందించి మహిమపరచబడతాను. మనం ఆయన ఇంటిని నిర్మించినప్పుడు ఆయన ఆనందిస్తాడు. మనం ఆయన సన్నిధికి చోటు కల్పించినప్పుడు ఆయన మన జీవితాలను తన మహిమతో నింపుతాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ నూతన మందిరము హిందూ గ్రామంలో సువార్తకు వెలుగుగా ఉంటుందని, పిల్లలు స్తుతులు పాడే ప్రదేశంగా, యువత మోకరిల్లి వారి జీవిత ఉద్దేశాన్ని కనుగొనే ప్రదేశంగా మరియు చీకటిలో తప్పిపోయిన ఆత్మలు క్రీస్తులో మోక్షాన్ని పొందే ప్రదేశంగా ఉంటుంది. మీరు ఇవ్వడానికి పెద్దగా మీ దగ్గర లేకపోయినా మన దగ్గర ఉన్న దాన్ని దేవుని చేతుల్లో ఉంచినప్పుడు ఆయన దానిని మల్టిప్లై చేస్తాడు. మీ బహుమతి లేక విరాళము 10,000 రూపాయలు, 20,000 రూపాయలు, 50,000 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువైనా సరే, నిత్యమైన పరలోక రాజ్యపు పంటలో నాటబడిన విత్తనము వలె ఉంటుందని జ్ఞాపకం చేస్తున్నాను. 2 నాణేలు ఇచ్చిన విధవరాలని గుర్తు తెచ్చుకోండి. ఆమె అందరికంటే ఎక్కువగా ఇచ్చిందని యేసయ్య చెప్పారు. ఎందుకంటే ఆమె తన పూర్ణ హృదయంతో ఇచ్చింది. అదేవిధంగా మీ దాతృత్వము మనిషికి కాదు, రాజులకు రాజు. ఆయన మీ విశ్వాసాన్ని చూస్తాడు. ఆయన మీ ఇంటిని ఆశీర్వదిస్తాడు. ఆయన మీ సమర్పణను గుర్తుపెట్టుకుంటాడు. ఒకరోజు త్వరలో కాకరపరులో చచ్చి గంట మోగినప్పుడు మీ విశ్వాసం ఆ ఇంటిని నిర్మించిందని, పిల్లలు తమ చేతులు ఎత్తి స్తుతులు పాడినప్పుడు మీ చిన్న కానుక పరలోకానికి చేరుకుందని, ఆత్మలు రక్షించబడినప్పుడు మీ ప్రేమ విత్తనము ప్రభు కోసము ఒక బలిపీఠాన్ని నిర్మించిందని మీరు తెలుసుకుంటారు. ఇది నెహెమయా గడియ. మనము లేచి కలిసి నిర్మిద్దాం. క్రైస్తవ దాతృత్వం దేవునికి మనోహరమైనది, ప్రీతికరమును ఇష్టమునై ఉన్నది. ఇది క్రీస్తునందు క్రొత్త నిబంధన యజ్ఞము. కాకరపరులో ప్రభు కొరకు ఆరాధనా స్థలం ఏర్పరుద్దాం. ఈ దర్శనాన్ని మాతో కలిసి పంచుకోండి. ఎందుకంటే మనము దేవుని ఇంటిని నిర్మించినప్పుడు ఆయన మన ఇంటిని నిర్మిస్తాడు. ఇది ప్రభు యొక్క కార్యం. ప్రార్థించండి. మందిరము నిమిత్తము సహాయ కానుక పంపించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.